ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఇవాళ అయితే దోశలు అండ్ గుంత పొంగనాలు అయితే మీకు చేసి చూపిస్తానండి నా స్టైల్లో. బట్ నాకు దోశలు అయితే అంత సరిగ్గా రావు. గుంత పొంగనాలు అయితే చాలా బాగా వస్తాయి. మీరే చూసి చెప్పండి ఎలా ఉందనేది. సరే ఫ్రెండ్స్, దోశల ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సరే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దోశకైతే బియ్యము అండ్ కొన్ని శనగబ్యాళ్ళు, మెంతులు, ఉద్దిబ్యాళ్ళు అయితే ఒకే దాంట్లో కలిపేసి నానపెట్టుకున్నాను అనమాట. నానపెట్టుకున్న వాటిని 8 అవర్స్ అయితే మనము నానబెడదాం. బియ్యము, బ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు అండ్ ఉద్దిబ్యాళ్ళు, కొన్ని మెంతులు అయితే 8 అవర్స్ అయితే నానిపోయినాయి. దీన్ని అయితే ఇప్పుడు మనం గ్రైండర్కి అయితే వేసుకుందాము. చూడండి ఎంత బాగా నానిపోయినాయో. నేనైతే మార్నింగ్ 12 అవర్స్ అయితే కరెక్ట్గా నానపెట్టానండి. మార్నింగ్ నానపెట్టేసి ఈవినింగ్ వచ్చి చూసుకున్నా. ఇప్పుడైతే దీన్ని గ్రైండర్కి వేసి మనము పునుగులు అండ్ దోశలు అయితే పోసుకుందాము. ఈ రెసిపీలో అయితే పునుగులు అండ్ దోశ అండి. సరే ఫ్రెండ్స్, ఇవైతే మిక్సీ గ్రైండర్కి అయితే వేసుకొని వస్తాను. నానబెట్టిన బియ్యంలోకి అయితే 10 నిమిషాలు నానబెట్టిన అటుకులు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అటుకులేం 10 నిమిషాలు నానాల్సిన అవసరం లేదు, కానీ నేనైతే నానబెట్టిన. మీరు కానీ అయితే అటుకులు వేసుకోండి. అటుకులు లేకపోతే బొరుగులు కానీ లేకపోతే అన్నం కానీ వేసుకున్నా కానీ సూపర్ వస్తాయి దోశలు అండ్ గుంత పొంగనాలు. చూడండి, పిండి అయితే ఆడించుకొని వచ్చేసినామండి. ఇంకా ఈ నైట్ అయితే దీన్ని పర్మెంటేషన్కి అయితే వదిలేస్తాను. రేపు మార్నింగ్ అయితే పిండి చూద్దామండి. పిండి చూడండి, పర్మెంటేషన్ సూపర్ అయ్యింది, బాగా పులిసింది, స్మెల్ కూడా చాలా బాగుంది. వీటితో అయితే ఇప్పుడు పొంగనాలు దోశలు అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుంత పొంగనాలు వేస్తున్నా. ఫస్ట్ అయితే గుంత పొంగనాలు పెనం అయితే పెట్టేసుకున్నా. గుంత పొంగనాలు కొద్దిగా ఆయిల్ వేసుకొని గుంత పొంగనాలు పొడి అయితే పిండి అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, గుంత పొంగనాలు అయితే కాగుతున్నాయి. కాగిన తర్వాత అయితే మీకు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, గుంత పొంగనాలు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు మార్చుకుందాం. చూడండి, సింపుల్ అండ్ టేస్టీగా గుంత పొంగనాలు. ఇదైతే కాలింది, తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే దోశలు వేసి చూపిస్తాం. మరి పెనం అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్తో అలా తిక్కి ఇలా పిండిని అయితే దోశ మీద ఇలా వేసుకున్నానండి. ఫస్ట్ దోశ అయితే వేసాను. ఆయిల్ వేసి కొద్దిగా కాపెట్టుకొని తిప్పేసుకున్నానండి. చూడండి, దోశ అయితే కలర్ఫుల్గా వస్తుంది, కానీ బట్ నాకు దోశ వేయడం అయితే రౌండ్గా రాలేదండి. తర్వాత సెకండ్ దోశ వేసాను. చూడండి, సెకండ్ దోశ కానీ ఇలా అయితే వేగినాక బాగా కాలినాక తిప్పేసుకున్నానండి. బట్ రౌండ్గా రాలేదు అండ్ ఫుల్ కూడా రాలేదు. కానీ నేను దోశ వేసినప్పుడల్లా ఒక ఏదో బెడ్ లాంటి స్మెల్ అయితే వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఏమో నాకైతే తెలియదండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దోశలు పోసుకొని అయితే తినేసినాను. ఒకవేళ ఆ స్మెల్ రాకూడదండి. దోశలు అయితే పోసుకున్నా బాగా స్పైసీగా మెత్తగా అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ దోశలకి అయితే చికెన్ కర్రీ, దోశలకి చికెన్ కర్రీ ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. దోశలు అయితే సూపర్గా వచ్చినాయి కదా. బట్ నాకు చిన్నగానే వస్తాయండి, బాగా పర్ఫెక్ట్గా దోశ పోయడం అయితే రాదు. ఇంకా పడ్డూలు అయితే బాగా చేస్తాను. గుంత పొంగనాలు అయితే చాలా బాగా చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే సండే స్పెషల్ దోశలు అండ్ గుంత పొంగనాలు చికెన్ కర్రీ అండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.